అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. సీఎం జగన్ పై దాడి, వైకాపా నేతల టెన్షన్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయిన ఇన్ఫర్మేషన్ మరికొంతమంది తెలిసే అవకాశం ఉంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సీఎం జగన్ కాన్వాయ్పై పులివెందులకు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి రాయి విసిరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వైకాపా నేతల ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయగా బాధితుడి ద్వారా బయటకు వచ్చింది. ఈ నెల 24న సీఎం జగన్ ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవానికి పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురానికి వెళ్లారు. అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సమీపంలోని హెలిప్యాడ్కు కారులో బయలుదేరారు. ఆ సమయంలో గిరిజాల గ్రామానికి చెందిన అప్పయ్య సీఎం కాన్వాయ్పైకి రాయి విసిరాడు. అది ఇంటెలిజెన్స్ డిఎస్పీ వాహనంపై పడింది. గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల పాటు తీవ్రంగా కొట్టినట్లు తెలిసింది. ఈ వ్యవహారం బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. చివరకు వైకాపా నేతలు జోక్యం చేసుకుని అప్పయ్యను విడిపించారు. దివ్యాంగుడైన అప్పయ్య పింఛన్ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడిచినా పింఛన్ రాకపోవడంతో విసుగు చెందిన అప్పయ్య సీఎం కాన్వాయ్పైకి రాయి విసిరినట్లు తెలిసింది. బుధవారం ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.